హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చేందుంపుల పులుసు అండి. ముందుగా చేందుంపుల్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. వాటర్ వేసి ఉడకబెట్టుకుని వీడియో లేదండి, కొంచెం మిస్ అయిందనమాట. దుంపలను పీల్ తీసుకొని ఉడకబెట్టుకునే లోపు నేనైతే కొంచెం గ్రైండర్ చేసుకున్నానండి. అవి కొంచెం టమాటా, ఉల్లిపాయ, కొంచెం ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకున్నానండి. దుంపలు ఉడికిన తర్వాత పీల్ తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పోపు దినుసులు, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, కొంచెం ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పీల్ తీసి పక్కన పెట్టుకున్న చేందుంపల్ని కూడా వేసుకోవాలండి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి. నేనైతే చింతపండు పులుపు వేసాను. దుంపకైతే చేందుంపకి చింతపండు పులుపు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఎండు చేపతో ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న హరివిల్లు.